క్వాంటమ్ వ్యాలీ అన్నది అమరావతిలో కట్టాలనుకుంటున్నారు కదా. మెయిన్ సమస్య ఏమొస్తుందంటే సాఫ్ట్వేర్ అయినా క్వాంటమ్ అయినా ఇట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా ఈ సరికొత్త వాటికి మాన్యువల్ రిసోర్సెస్ కావాలి. అంటే ఆయా సంస్థల్లో పనిచేయడానికి మానవ వనరులు కావాలి, సిబ్బంది కావాలి. సిబ్బంది కావాలంటే ఆ కోర్సు మీద చదువుకున్నోడై ఉండాలి. ఇప్పటికిప్పుడు కొత్తగా వచ్చే దాని మీద ఎట్లా చదువుకుంటారు? కాబట్టి దీనికి అనుగుణంగా అర్జెంటుగా కోర్సుల్ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. చాలా మంచి ఆలోచన. వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ విద్యార్థులు సైతం మైనర్ సబ్జెక్టుగా క్వాంటమ్ కంప్యూటింగ్, కృత్రిమ మీద, మెషిన్ లెర్నింగ్ కోర్సుల్ని చదివేయచ్చు. ఇప్పటి వరకు బీటెక్ వంటి సాంకేతిక విద్య చదివే వాళ్ళకి మాత్రమే అందుబాటులో ఉన్న ఈ కోర్సులు సాధారణ డిగ్రీ విద్యార్థులు కూడా ప్రభుత్వం అందుబాటులోకి తేబోతుందట. ఈ మేరకు డిగ్రీలో కొత్త సిలబస్ని తీసుకొచ్చేందుకు ఉన్నత విద్యామండలి చేస్తున్న కసరత్తు ఉద్దేశికి చేరుకుందట. ప్రస్తుతం మన సింగిల్ మేజర్ స్థానంలో డబుల్ మేజర్ విధానాన్ని తీసుకురాబోతుంది. ఈ విధానం అమలు సిలబస్ రూపకల్పన మీద ఉన్నత విద్యామండలి ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ వెంకయ్య ఆధ్వర్యంలో కమిటీ నివేదిక సమర్పించింది. దీని మీద మండలి చైర్మన్ మధుమూర్తి సోమవారం విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో ఆన్లైన్లో సమావేశం నిర్వహించారు. డిగ్రీలో తీసుకొస్తున్న మార్పుల మీద వీసీలకు వివరించి వాళ్ళ నుంచి సూచనలు, సలహాలు కూడా స్వీకరించారు. ఉన్నత విద్యలో సంస్కరణ పేరుతో గత ప్రభుత్వం సింగిల్ మేజర్ సబ్జెక్టు విధానాన్ని తీసుకొస్తే ఈ విధానంలో అన్ని రకాల సబ్జెక్టులను విద్యార్థులకు అందుబాటులో ఉండాలంటే ఎందరు అధ్యాపకులు అవసరం అన్నది పట్టించుకోలేదట. ఫలితంగా కొన్ని ప్రభుత్వ కళాశాలలో కొన్ని సబ్జెక్టులు మరికొన్నింట్లో ఇంకొని పెట్టడంతో నచ్చిన సబ్జెక్ట్ చదివేందుకు దూరం వెళ్ళలేక చాలామంది ప్రైవేట్ కళాశాలకు వెళ్ళిపోయారట. ఇప్పుడు ఈ విధానంలో మార్పు చేస్తూ విశ్వవిద్యాలయాల నిధుల సంఘం సూచనల ప్రకారం, యూజీసీ సూచనల ప్రకారం ఉన్నత విద్యామండలి డబుల్ మేజర్ సబ్జెక్ట్ విధానాన్ని తీసుకొస్తుంది. చాలా మంచి ఆలోచన. అయితే ప్రతి వార్తలో కూడా మళ్ళీ అవతలోళ్ళ మీద విషయం చెప్పాలి. అంతకుముందు అసలు ఈ మేజర్ ఉందా విధానం, వాళ్ళు మొట్టమొదటిసారి తెచ్చారు అంటే ఒక మంచి ఆలోచన చేశారు. ఇప్పుడు మంచి ఆలోచన అనే చెప్తున్నాం. కాబట్టి ఇది మంచి ఆలోచన అని చెప్పాలంటే అవతలోళ్ళ చెడ్డ ఆలోచన అని చెప్పాలనేటువంటి దరిద్రం మన మీడియాలో అలవాటైపోయింది.